హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీహరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఎక్స్ప్లోరర్. ఇది పర్సంటేజెస్ క్లాస్ 7 గైస్. ఇప్పటిదాకా పర్సంటేజెస్లో మనం 6 క్లాసెస్ కంప్లీట్ చేసాము. ఎవరైనా ఫస్ట్ 6 క్లాసెస్ చూడకపోతే ఫస్ట్ అవి చూసి తర్వాత ఈ క్లాస్ చూస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. అండ్ మన ఛానల్లో చెప్పే ఈ పర్సంటేజెస్ క్లాసెస్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ పర్సంటేజెస్ చాప్టర్ అయిపోగానే నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉండిద్ది, దాంట్లోకి వెళ్ళి ఫాలో అయ్యారంటే మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్? క్వశ్చన్ గైస్, ఆఫ్ ద అడల్ట్ పాపులేషన్ ఇన్ ఏ సర్టైన్ విలేజ్ 42% men and 24% women are married. Assuming that no man marries more than one woman and vice versa, the percentage of total population of adult who are unmarried. ఏం లేదు గైస్, ఒక విలేజ్లో 42% మెన్ 24% ఉమెన్ మ్యారీ చేసుకున్నారంట గైస్. అయితే కండిషన్ ఏమి ఇచ్చాడు? ఒక మెన్ ఒక ఉమెన్నే మ్యారేజ్ చేసుకుంటాడు అని చెప్తున్నాడు. వైస్ వర్సా అంటే ఒక ఉమెన్ ఒక మెన్నే మ్యారీ చేసుకునేది అంటున్నాడు. అంటే 42% మెన్ అనేవాళ్ళు 24% ఉమెన్ని మ్యారీ చేసుకున్నారు. అంటే వీళ్ళు ఈక్వల్ అనమాట. సో ఈ రెండు ఈక్వల్ కదా, దీని నుంచి మనకి మెన్ ఉమెన్ రేషియో వచ్చింది. మెన్ ఉమెన్ రేషియో ఎంత? 24/42. 6 4s are 6 7s are. నేనేమంటా క్యాలిక్యులేషన్ ఈజీ కోసం మెన్ని 400 అనుకుంటా, ఉమెన్ని 700 అనుకుంటా. ఇప్పుడు మొత్తం పాపులేషన్ ఎంత? 400 + 700 టోటల్ 1100. అయితే అందులో మెన్ ఎంతమంది మ్యారేజ్ చేసుకున్నారు? 42%. ఉమెన్ ఎంత పర్సెంట్ మ్యారేజ్ చేసుకున్నారు? 24%. 42% అంటే ఎంత? 400లో 168. మొత్తం మెన్ సేమ్ అంతే మంది ఉమెన్ని మ్యారేజ్ చేసుకుంటారు. సో ఉమెన్ కూడా 168 ఉంటారు. లేదా మీరు 24% క్యాలిక్యులేట్ చేసిన 700లో 168 వచ్చింది. సో మెన్ 168, ఉమెన్ 168 మ్యారేజ్ చేసుకున్నారు. 168 ఎంత గైస్? 886 12 13 336. మొత్తం విలేజ్లో 336 మెంబర్స్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇది మ్యారీడ్ పర్సంటేజ్ గైస్. ఎంతమందికి? 1100కి. అది ఎంత పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేస్తే మీరు ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి 336/11 గైస్. దీన్ని మీరు ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 11 3s are 30.55% గైస్. ఇది మ్యారీడ్ పర్సంటేజ్. కానీ మనల్ని ఏం అడుగుతున్నాడు? అన్మ్యారీడ్ పర్సంటేజ్ అడుగుతున్నాడు క్వశ్చన్లో. అన్మ్యారీడ్ అంటే 100లో నుంచి మొత్తం 100% అయితే మ్యారీడ్ 30.55% గైస్. ఇది తీసేస్తే అన్మ్యారీడ్ వచ్చింది కదా. ఎంత? 100లో 30.55 పోతే 69.45% అన్మ్యారీడ్ పర్సంటేజ్. ఓకేనా? మొత్తం విలేజ్లో. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ వాజ్ 9800. ఇన్ ద ఇయర్ విత్ ఇంక్రీజ్ ద పాపులేషన్ ఆఫ్ మేల్స్ by 8% and females by 5%, పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ బికేమ్స్ 10,458. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద విలేజ్ బిఫోర్ ఇంక్రీజ్? ఏమంటున్నాడంటే గైస్, ఒక విలేజ్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారంట. మొత్తం ఎంతమంది? వీళ్ళిద్దరిని కూడితే 9800 అంటున్నాడు. అయితే మేల్స్ని 8% ఇంక్రీజ్ చేశాడంట, ఫీమేల్స్ని 5% ఇంక్రీజ్ చేశాడంట. అప్పుడు మొత్తం పాపులేషన్ అనేది 10,458 అయిందంట. అంటే అంత ఇంక్రీజ్ అయింది గైస్. 9800 ఉండేది 10,458 అయిందంటే 10,000 అంటే 200, 658 ఇంక్రీజ్ అయింది గైస్. ఓకేనా? అయితే ఇంక్రీజ్ అవ్వకముందు మేల్ పాపులేషన్ ఎంత ఉండేది అని అడుగుతున్నాడు గైస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ జనరల్గా ఎలా సాల్వ్ చేస్తారంటే అందరూ, ఇప్పుడు మేలు ఫీమేలు 9800 ఉన్నారు. మేల్స్ని ఎక్స్ అనుకొని ఫీమేల్స్ని వై అనుకొని వీళ్ళు 9800 కదా. ఇప్పుడు మేల్స్ 8% పెరిగాడు అంటే 8x/100 ఇలా వేసుకొని చేయొచ్చు. లేదా నేను ఇప్పుడు పర్సంటేజెస్ కానీ అర్థమెటిక్లో ఏదైనా కానీ 100x ఎజ్యూమ్ చేసుకోండి, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది అని చెప్పా. ఇప్పుడు మేల్స్ని 100x అనుకొని ఫీమేల్స్ని 100y అనుకుంటే మొత్తం ఎంత? 9800. ఇప్పుడు మేల్ 8% పెరిగాడు అంటే 8% అంటే ఎంత? 108x ప్లస్ ఫీమేల్ 5% పెరిగాడు అంటే 5% అంటే 5, 105y అయ్యాడు. అప్పుడు మొత్తం పాపులేషన్ ఎంత అయింది? 10,458. మీరు ఇది సాల్వ్ చేసుకున్నారంటే 100x అనుకున్నారంటే అది మేల్ పాపులేషన్. ఇలా చేస్తే టైం పట్టిద్ది. దీన్ని అసలు నేను చాలా షార్ట్గా చెప్తాను ఎలా చేయాలి ఏంటి అని. సో చాలా జాగ్రత్తగా వినండి, ఇది మనం చాలా దగ్గర యూజ్ చేస్తాం. మొత్తం మేలు
ఫీమేల్, పాపులేషను 9800 గైస్. అయితే మేలు 8% ఇంక్రీజ్ చేశాడంట. నెక్స్ట్ ఇయర్ ఫీమేల్ 5% ఇంక్రీజ్ చేశాడు. అప్పుడు పాపులేషన్ ఎంత అయింది గైస్? 10548. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 658 ఇంక్రీజ్ అయింది. ఓకేనా గైస్? 658 అనేది ఇంక్రీజ్ అయింది ఈ రెండు జరగడం వల్ల. ఇక్కడ 8% ఉంది, ఇక్కడ 5% ఉంది. సో ఈ 8%ని ఎలా రాసుకోవచ్చు? 5% ప్లస్ 3%. ఓకేనా గైస్? ఇక్కడ 5% ఉంది. ఈ 8% నేను ఎలా రాసిన అంటే 5% ప్లస్ 3%. ఇప్పుడు ఇక్కడ 5% ఉంది, ఇక్కడ 5% ఉంది. 5% ఆఫ్ 9800 కనుక్కుందాం గైస్. ఎంత 5% 9800లో? 10% అంటే 980. 5% అంటే 980/2 490. ఈ 5% అనేది 490 గైస్. ఓకేనా? ఈ 5% అనేది 490. కానీ మనకి ఏమైంది? 658 ఇంక్రీజ్ అయింది. 658 ఇంక్రీజ్ అయింది. కానీ మనకి 5% ఎంత? 490. ఈ 490లో తీసేసాం అనుకో 658, మనకి 168 మిగిలిద్ది. ఈ మిగిలిన 168 ఏంది గైస్? ఇక్కడ మిగిలిపోయిన 3% కదా మేల్ పాపులేషన్లో. ఓకేనా గైస్? ఇక్కడ మిగిలిన 3% అనేది మేల్స్లో 168 గైస్. అప్పుడు 1% ఏమైంది? 3% 168 అంటే 1% అంటే బై 3 చేస్తే 3 5 6 3 6 6. 1% అనేది 56 మేల్స్లో. అప్పుడు 100% ఏమైంది? 5600. ఇదే కదా గైస్ మేల్స్ పాపులేషను. ఓకేనా? నేను మీకు ఈ కాన్సెప్ట్ అసలు అర్థమెటిక్ స్టార్టింగ్ డెమో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి వెళ్ళి డెమో క్లాస్ చెక్ చేయండి ఇది ఎలా చేసాము ఏంటి అని. ఓకేనా గైస్? వీడియో మీకు ఈ సమ్ అర్థం కాకపోతే వీడియో ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఈ కాన్సెప్ట్ చాలా దగ్గర యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్తాను, దానివల్ల మీకు ఇంకా ఈజీగా అర్థమైంది. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ 9500. మేల్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 14.2%. ఫీమేల్ పాపులేషన్ increased by 17.7%, and total population of town becomes 11003. If out of total male population 15% are boys, out of total female population 18% are girls. Find the difference between number of boys and girls. ఏం లేదు గైస్, ఒక సిటీలో మేలు ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ టోటల్ పాపులేషన్ ఎంత అంటున్నాడంటే 9500 అంటున్నాడు గైస్. అప్పుడు మేల్ పాపులేషన్ని 14.2% ఇంక్రీజ్ చేశాడంట. ఫీమేల్ పాపులేషన్ని 17.7% ఇంక్రీజ్ చేశాడంట. అప్పుడు పాపులేషన్ అనేది 11003 అయిందంట. ఓకేనా గైస్? అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? 15. ఇందులో మేల్స్లో 15% బాయ్స్ అంట, ఫీమేల్లో 18% గర్ల్స్ అంట. అయితే ఈ బాయ్స్కి గర్ల్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు గైస్. అంటే మనం మేల్స్ కనుక్కొని మేల్స్లో 15%, ఫీమేల్స్ ఎంతమంది ఉంటే వాళ్ళలో 18% మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు గైస్. ఓకేనా? ఫస్ట్ మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది అలా కనుక్కోవాలి ప్రీవియస్ క్వశ్చన్ లాగా. ఫస్ట్ ఇక్కడ 9500 గైస్. తర్వాత ఇది 14.2, ఇది 17.7 ఇంక్రీజ్ చేసినాక 11003 అంటే 11003 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 500, ఇక్కడ 1000. 1503 1503 ఇంక్రీజ్ అయింది గైస్. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను? ఇక్కడ 14.2% ఉంది, ఇక్కడ 17.7% ఉంది. దీన్ని ఎలా రాస్తా అంటే ఇక్కడ 14.2 ఉంది కాబట్టి 14.2% ప్లస్ 17.7లో 14.2 పోతే ఎంత గైస్? 3.5% లాగా రాస్తా. ఈ 17.7ని ఇక్కడ 14.2 ఉంది కాబట్టి 14.2% ప్లస్ 3.5%గా రాశాను. ఓకేనా? ఇప్పుడు మనకి మొత్తం ఎంత పెరిగి? ఇక్కడ 14.2, ఇక్కడ 17.7. మేల్స్లో 14.2% పెరిగారు, ఫీమేల్స్లో 17.7% పెరిగారు. అప్పుడు మొత్తం 1103 అయిందంటే 1503 అయింది. ఓకేనా గైస్? ఫస్ట్ 14.2% ఆఫ్ 9500 కనుక్కుందాం. 9500లో 14.2% ఎంత గైస్? ఎలా కనుక్కుంటారు? 10% అంటే 950, ఇంకా 4% కావాలి. 1% అంటే 95. 95 4 సార్ ఎంత? 380. ఇంకా 0.2% కావాలి. 0.1% అంటే 9.5. 0.2% అంటే ఇంటూ 2 చేస్తే 19. సో 14.2% ఎంత 9500లో? 9 8 9 14 13 గైస్. 1349 అనేది
14.2% గైస్. అంటే 14.2% అనేది 1349. కానీ మనకి ఎంత పెరిగింది? 1503 పెరిగింది. కానీ మనకి ఇక్కడ 14.2% అంటే ఎంత? 1349. ఈ 1503లో మనకి 14.2% అంటే ఎంత? 1349 తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే 154 వచ్చింది గైస్. ఇక్కడ మిగిలిపోయిన 154 ఇక్కడ మిగిలిపోయిన 3.5%కి ఈక్వల్ గైస్. ఓకేనా? ఈ 14.2 ఈ 14.2 పెంచేసాం ఆల్రెడీ. ఇంకా ఏం మిగిలిపోయింది? 3.5% మిగిలింది ఫీమేల్లో. 3.5% 154 గైస్. అప్పుడు 100% ఏమైద్ది అంటే ఈ 154 అనేది 3.4 అయితే 3.5 అయితే 100 అనేది ఏమైద్ది? ఓకేనా గైస్? 100 అనేది ఎంత అయింది? 4400 క్యాలిక్యులేట్ చేస్తే. అంటే మనకి ఫీమేల్స్ 4400 గైస్ పెరక్క ముందు. ఈ మొత్తం ఎంత? 9500. ఈ 9500లో 4400 తీసేస్తే మనకి మేల్స్ వచ్చేస్తారు గైస్. వాళ్ళు ఎంత? 5100. వీళ్ళేమో ఫీమేల్, వీళ్ళేమో మేల్. అయితే మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? 15% ఆఫ్ మేల్స్ అండ్ 18% ఆఫ్ ఫీమేల్స్ ఆర్ బాయ్స్ గర్ల్స్ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటున్నారు. 15% ఆఫ్ మేల్స్ కనుక్కుందాం ఫస్ట్. 15% అంటే ఎంత? 5100లో 15% ఎంత గైస్? 10% అంటే 550. ఇంకో 5% అంటే 255. మొత్తం కూడితే 765 గైస్. అంటే మేల్లో 15% 765. ఫీమేల్లో 18% అంటే ఫీమేల్ ఎంత? 4400 మనకు వచ్చింది. 4400లో 18% కనుక్కోవాలి గైస్. 10% అంటే 440. ఇంకా 8% అంటే 44 × 8 352. ఈ రెండు యాడ్ చేస్తే 792. అంటే ఫీమేల్లో 18% 792 గైస్. వాడు మనల్ని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అడుగుతున్నాడు. 792లో 765 పోతే ఎంత గైస్? 27. ఓకేనా? దీన్ని ఎలా స్ప్లిట్ చేసి రాసుకోవాలి ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని త్రూఅవుట్ అర్థమెటిక్లో చేస్తాను నేను. సో మీరు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి, ఈ క్వశ్చన్ ఒకసారి, మళ్ళీ రిమైనింగ్ చూడండి, అర్థమయ్యే వరకు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ద టోటల్ శాలరీ ఆఫ్ గౌరవ్ అండ్ ఆజామ్ ఇన్ ఏ కంపెనీ ఈజ్ 47520. If salary of Gaurav increased by 23% and Ajam increased by 30%, then their total salary would increase to 59928. Find the difference between their salary. గౌరవ్ అండ్ ఆజామ్ అని ఇద్దరు ఉన్నారంట గైస్. వాళ్ళ శాలరీ ఎంత? 47520 అంటున్నాడు. అయితే గౌరవ్ శాలరీ 23% ఇంక్రీజ్ చేశాడంట. ఆజామ్ శాలరీ 30% ఇంక్రీజ్ చేశాడంట. అప్పుడు వాళ్ళ శాలరీ 59928 అయింది అంటున్నాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య శాలరీస్ యొక్క డిఫరెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా గైస్? ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడేమో 23% పెరిగింది అంటున్నాడు, ఇక్కడేమో 30% పెరిగింది అంటున్నాడు. 47520 అనేది మనకి 59928 అయింది. అంటే ఎంత పెరిగింది? 12408 పెరిగింది గైస్. ఇప్పుడు నేను ప్రీవియస్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసినట్టు ఇక్కడ 23% ఉంది కదా. సో దీన్ని 23% + 7%గా రాసాము అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ 23% ఉంది, ఇక్కడ 23% ఉంది. ఓకేనా? ఇప్పుడు 23% కనుక్కోవాలి మనం 47520లో. 47520లో 23% కనుక్కుందాం మనం. 4752 10% ఇది. ఇంకో 47520 ఇంకో 10% ఏంటంటే 4752. ఇదేమో 20% గైస్. ఇంకా 3% కావాలంటే 475.2 అనేది 1%. దీన్ని ఇంటూ 3 చేస్తే మనకి ఇంకో 3% వచ్చింది. ఓకేనా గైస్? అంటే 3 2s are 6, 3 5s are 15, 7 3s are 21 22, 3 4s are 12 14. చూసారా గైస్? ఇక్కడ మనకి పాయింట్లో వచ్చింది. 47520లో 23% కనుక్కుంటే ఇక్కడ మనకు పాయింట్లో వచ్చింది. సో క్యాలిక్యులేషన్ చేయడం కొంచెం హార్డ్గా ఉండిద్ది. అందుకని నేను దీన్ని ఎలా రాస్తానంటే మీరు ఇలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం సేమ్ ఇంతకుముందు 2 క్వశ్చన్స్ లాగా కాన్సెప్టే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా రాస్తాను చూడండి. నేను ఇప్పుడు దీన్ని మన క్యాలిక్యులేషన్ ఈజీ కోసం
ఇక్కడ 30% ఉంది, ఇక్కడ 23% ఉంది. ఇప్పుడు దీన్ని ఈ 23% ఏమని రాస్తా అంటే ఫస్ట్ 30% అంట దీన్ని, తర్వాత -7% అంట. 30లో 7 పోతే 23నే కదా గైస్. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30% -7%గా రాసా 23ని. ఓకేనా గైస్. సో ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఇప్పుడు మనం 47520లో 30% కనుక్కోవాలి గైస్. 23% అంటే పాయింట్లో వచ్చింది, 30% అంటే రాదు కదా. 4752 ఇంటూ 3 చేస్తే మనకి 30% వచ్చింది గైస్. ఓకేనా. 30% ఎంత, మీరు 4752 ఇంటూ 3 చేస్తే మనకి 14256 వచ్చింది. 30% పెరిగిందంటే 14256 వచ్చింది గైస్. అంటే ఇంత పెరిగిద్ది. కానీ మనకి ఎంత పెరిగింది, 12,408 పెరిగింది. 12,408 పెరిగింది. మీరు ఈ రెండింటిని తీసేశారంటే మీకు ఎంత వచ్చిందంటే 1848 వచ్చింది గైస్. ఈ 1848 ఎందుకు వచ్చింది మనకి ఎక్స్ట్రా, ఇక్కడ ఈ 23%ని 30% -7%గా రాసుకోవడం వల్లే కదా. అంటే ఈ ఎక్స్ట్రా 7% అనేది ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా 1848. ఓకేనా. 7% ఆఫ్ గౌరవ్ అనేది 1848. 7% ఆఫ్ గౌరవ్ అనేది 1848. అప్పుడు 1% ఏమైద్ది, 1848/7 వేసారంటే మీరు 264 అయితే. ఓకేనా. అప్పుడు 100% ఏమైద్ది, 1% 264 గైస్. 100% ఏమైద్ది 26400. ఇది గౌరవ్ శాలరీ. అర్థమైందా గైస్. ఇందాకేమో ప్లస్లో రాశా 23, ఇప్పుడేమో ప్రీవియస్ 2 క్వశ్చన్స్లో ప్లస్లో రాశా, ఇప్పుడేమో మైనస్లో రాశా. ఓకేనా గైస్. సేమ్ కాన్సెప్ట్ అంతే. గౌరవ్ శాలరీ 26400, ఇద్దరు శాలరీ ఎంత 47520. ఇందులో 26400 తీసేస్తే మీకు ఆజామ్ శాలరీ వచ్చింది గైస్. ఎంత ఆజామ్ శాలరీ, 21120. ఇప్పుడు మనోడు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు గైస్. 26400 -21120కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు గైస్. ఎంత, 5280. అర్థమైందా గైస్. ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అనేది బాగా క్లియర్గా అర్థం అవ్వాలి. ఇంకా అర్థమెటిక్లో చాలా చాప్టర్స్లో ఇది యూజ్ చేస్తాము. ఇది ఎలా రాశాను, ఓకేనా. ఇక్కడ 12408 పెరిగింది, ఇది ఎంత మిగిలింది, దేనికి ఈక్వల్ అనేది మీకు అర్థం కావాలి. సో ఇది మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ 3 క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి స్లోగా చూడండి, అర్థమైద్ది. లేదా వీటిని మీరు ఎక్సెల్ తీసుకొని చేయాలంటే మీకు చాలా టైం పట్టిద్ది. ఎక్సెల్ తీసుకొని చేయటం కన్నా ఈ క్వశ్చన్ వదిలేయటం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. దీన్ని వెయిటెడ్ యావరేజ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, త్రూ అవుట్ అర్థమెటిక్లో యూజ్ చేస్తాం. సో ఇది ఎలానో మీరు చాలా క్లియర్గా వినండి అనమాట. మనకి 3 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం గైస్. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. ఓకేనా. క్లాస్ 1లో 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం, క్లాస్ 2లో 15 మెంబర్స్ ఉన్నారనుకుందాం, క్లాస్ 3లో 25 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓకేనా. అయితే క్లాస్ స్ట్రెంత్ అనేది తర్వాత ఫస్ట్ క్లాస్ 1లో 8% ఇంక్రీజ్ చేశాడు అనుకుందాం, క్లాస్ 2లో 12% ఇంక్రీజ్ చేశాడు అనుకుందాం, క్లాస్ 3లో 10% ఇంక్రీజ్ చేశాడు అనుకుందాం. అయితే ఓవరాల్ 3 క్లాసెస్ మీద స్ట్రెంత్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు ఎలా చేయాలంటే, ఫస్ట్ జనరల్గా అందరూ ఎలా చేస్తారంటే రేషియో 10, 15, 25 కదా. వీటిని కానీ మనం క్యాన్సిల్ చేస్తే వీళ్ళు 5 2s are 5 3s are 5 5s are. ఓకేనా. 2:3:5 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు అందరు జనరల్గా ఎలా చేస్తారు, ఫస్ట్ క్లాస్లో 8% పెరిగింది ఎంతమందికి, 2 మెంబర్స్కి. అంటే 8% పెరిగింది ఎంతమందికి, 2 మెంబర్స్కి. సెకండ్ క్లాస్లో 12% పెరిగింది ఎంతమందికి, 3 మెంబర్స్కి. 12 3s are ఎంత, 36. ప్లస్ థర్డ్ క్లాస్లో 10% పెరిగింది ఎంతమందికి, 5 మెంబర్స్కి. అంటే ఎంత పెరిగింది, 50. బై మొత్తం ఎంతమంది ఉన్నారు క్లాస్ 1లో, 2 + 3 + 5 10 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా గైస్. ఇప్పుడు ఇది 8 2s are 16, ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది అంటే మనకి 102/10, అంటే 10.2% వచ్చింది. ఇది ఇంక్రీజ్ అయింది ఓవరాల్గా. ఇది జనరల్గా అందరు చేస్తారు. ఇది అందరూ చేసేటప్పుడు ఓవరాల్ పర్సంటేజ్ గైస్ ఇది. ఓకేనా. ఇది చేసేటప్పుడు ఏమనుకుంటాడంటే మొత్తం క్లాస్ యావరేజ్, మొత్తం క్లాస్లో ఎంత పెరిగింది అనేది 0% ఎజ్యూమ్ చేసుకొని చేస్తాడు గైస్. ఇది చేసేవాడు 0%
ప్లస్ 0 కంటే 8 ఎంత ఎక్కువ ఉంది, 8 ఎక్కువ ఉంది. సో 8 అనేది 2 మెంబర్స్కి కాబట్టి 8 × 2 16 ప్లస్ 0 కంటే 12 ఎంత ఎక్కువ ఉంది, 12 ఎక్కువ ఉంది. సో 12 ఎంతమందికి, ముగ్గురికి. 12 3s are 36. 0 కంటే 10 ఎంత ఎక్కువ ఉంది, 10 ఎక్కువ ఉంది. సో 10 ఎంతమందికి, 5 మెంబర్స్కి. 10 5s are 50 బై 10. ఇది 0% ఎజ్యూమ్ చేసుకొని ప్లస్ చేసి మొత్తం బై 10 వేసి చేస్తాడు గైస్. 0 + 102 అంటే 10.2% వచ్చింది. ఇది జనరల్గా చేసేది. మనం దీన్ని ఎలా చేస్తున్నామంటే ఫస్ట్ ఇక్కడ 8 ఉంది, 12 ఉంది, 10 ఉంది. మీరు ఏదో ఒకటి ఎజ్యూమ్ చేసుకోండి, 8 కానీ 12 కానీ 10 కానీ. ఇప్పుడు నేను 10 తీసుకుంటున్నా గైస్. 10% పెరిగింది అనుకుంటా అందరికీ. ఇక్కడ వీడు 0 అనుకొని చేశాడు. ఇది మనం 10% పెరిగింది అనుకొని చేస్తున్నాం. 10% ప్లస్ 10 కంటే 8 ఎంత, -2 తక్కువ ఉంది. సో -2 ఎంతమందికి, ఇద్దరికి కాబట్టి ఇంటూ 2. నెక్స్ట్ 10 కంటే 12 ఎంత ఎక్కువ ఉంది, 2 ఎక్కువ ఉంది. +2 ఎంతమందికి, ముగ్గురికి. నెక్స్ట్ ప్లస్ 10తో కంటే 10 ఎంత ఎక్కువ, 0 కాబట్టి 0 బై ఎంతమందికి, 2 + 3 + 5 10. ఓకేనా గైస్. 10% ప్లస్ 2 2s are -4 ప్లస్ 2 3s are 6 బై 10. -4 + 2 అంటే 10% ప్లస్, ఇది కూడా పర్సంటేజే గైస్, ఇది కూడా పర్సంటేజ్. ఇక్కడ 2/10 అంటే ఎంత గైస్, 10.2% వచ్చిందా. మీరు ఇలా తీసుకొని చేసిన 10.2%, ఇలా తీసుకొని చేసిన 10.2%. ఓకేనా. ఇక్కడ 10% ఎజ్యూమ్ చేసుకున్నాడు కాబట్టి, లేదు ఓకే నాకు వద్దు 10% ఎజ్యూమ్ చేసుకోలేదు, వేరేది 8% ఎజ్యూమ్ చేసుకోండి, ఆన్సర్లో ఏమన్నా చేంజ్ వచ్చిద్దా చూద్దాం. ఇప్పుడు నేను మొత్తం ఎంత ఇంక్రీజ్ అయిందంటే 8% ఇంక్రీజ్ అయింది అనుకుంటా. 8% ప్లస్ 8తో కంపేర్ చేస్తే 8 ఎంత, 0. 0 అనేది ఇద్దరికి కాబట్టి ప్లస్ ఇంటూ 2, 0 + 0 ప్లస్ నెక్స్ట్ 8తో కంపేర్ చేస్తే 12 ఎంత పెరిగింది, 4 పెరిగింది. ఎంతమందికి, ముగ్గురికి. 4 3s are 12. నెక్స్ట్ 8తో కంపేర్ చేస్తే 10 ఎంత పెరిగింది, +2 పెరిగింది. ఎంతమందికి, 5 మెంబర్స్కి. +2 × 5 10 బై మొత్తం ఎంతమంది, 2 + 3 + 5 10. 4 3s are 12, 22/10. 8% ప్లస్ 22/10 గైస్ అంటే 2.2, 10.2% పెరిగింది. ఓకేనా గైస్. అంటే మనం ఏది ఎజ్యూమ్ చేసుకొని చేసినా ఆన్సర్ అనేది మనకు కరెక్ట్గానే వచ్చిద్ది. కానీ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఫస్ట్ 0% అనేది ఎజ్యూమ్ చేసుకొని చేస్తాడు. ఓకేనా. ఈ కాన్సెప్ట్ని మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఏ స్కోర్డ్ 72% ఇన్ పేపర్ విత్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ 900 and 80% in another paper with maximum marks of 700. If result is based on combined percentage of 2 papers, the combined percentage is అంటున్నాడు గైస్. ఏ అనేవాడు ఒక పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ 900 అంట గైస్, ఇంకో పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ 700 అంట. ఈ 900 అనే దాంట్లో 72% స్కోర్ చేశాడు, 800 అనే దాంట్లో 700 అనే దాంట్లో 80% స్కోర్ చేశాడు. అయితే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ స్కోర్ చేశాడు అని అడుగుతున్నాడు గైస్. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, మార్క్స్ రేషియో ఎలా ఉంది, ఇది 9 ఉంటే ఇది 900 అంటే ఇది 700 అంటే 9:7 రేషియోలో ఉంది మార్క్స్. ఇప్పుడు ఏలో ఎంత స్కోర్ చేశాడంట, 72%. ఇంకో 700 ఉండే దాంట్లో ఎంత స్కోర్ చేశాడంట, 80%. ఓవరాల్గా అనుకోమంటున్నాడు. ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 72 ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, 72% ప్లస్ 8%. ఇప్పుడు ఓవరాల్గా ఎంత పెరిగిందంటే 72 ఉంది, ఇక్కడ 72 ఉంది. సో 72% ప్లస్ ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 72 ఉంది, సరిపోయింది గైస్ ఓవరాల్ పర్సంటేజ్కి ఇది. ఓకేనా. ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 80 ఉంది, అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది, 8 ఎక్స్ట్రా ఉంది. ఎంతమందికి, 7కి 8 ఎక్స్ట్రా ఉంది. 8 7s are ఎంత, 56 బై మొత్తం ఎంతకు పంచాలి, 9 + 7 16కి పంచాలి. ఓకేనా. 72 + 56/16%. ఓకేనా. మీరు దీన్ని సింప్లిఫై చేశారంటే ఇక్కడ 16 అనేది ఎంత, 16 1s are 16 3s are 3.5 టైమ్స్ పోయింది గైస్. అంటే 72 + 3.5% ఎంత, 75.5%. ఓకేనా గైస్. దీన్ని వెయిటెడ్ యావరేజ్ అంటారు. ఇన్ కేస్ మీకు ఇది అర్థం కాలేదనుకో, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే అలా 900లో 72% కనుక్కోవాలి, 900లో 72% కనుక్కోవాలి, 700లో 80% కనుక్కోవాలి. ఆ రెండు యాడ్ చేసి డివైడెడ్ బై 900 + 700 1600 చేసి ఇంటూ 100 చేస్తే అప్పుడు ఆన్సర్ వచ్చిద్ది. ఓకేనా. అంత చేస్తే టైం పట్టిద్ది. సో ఇలా చేయాలి.
దీన్ని కూడా అర్థమెటిక్లో యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ చాలా చాప్టర్స్లో యూజ్ చేస్తాము. సో జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా యూజ్ అయ్యిద్ది, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, నిధి గేవ్ BA ఎగ్జామ్స్. Maximum marks of arts, social science, home science and history are 75, 90, 120 and 135 respectively. If she obtained 56%, 73%, 1 or 2 marks and 78% respectively, find her overall percentage. క్వశ్చన్లో ఏమంటున్నాడంటే గైస్, నిధి BA ఎగ్జామ్స్ రాసిందంట. అందులో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆర్ట్స్, సోషల్ సైన్స్, హోమ్ సైన్స్, హిస్టరీ. వీటిల్లో మ్యాక్సిమం మార్క్స్ ఏమంటున్నాడంటే 75, 90, 120, 135 అంటున్నాడు. అయితే నిధికి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి అంటే ఆర్ట్స్లో 56% వచ్చినాయి అంట గైస్, సోషల్ సైన్స్లో 73% అంట, హోమ్ సైన్స్లో 1 or 2 మార్క్స్ వచ్చినాయి, ఇంకా ఇందులోనేమో 78% మార్క్స్ వచ్చినాయి. అయితే ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు గైస్ నిధికి. అయితే ఇక్కడేమో పర్సంటేజ్ ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ పర్సంటేజ్ ఉంది. సో ఇక్కడ పర్సంటేజ్ కనుక్కోవాలి. 1 or 2 అనేది 120లో ఎంత పర్సంటేజ్ గైస్, ఇంటూ 100 చేస్తే వచ్చేసి ఇది కదా, ఇది 5 to 25 ఆర్ 26 ఆర్ 6 17 అంటే 17 into 5 అంత గైస్ 85%. ఇది 85% గైస్. ఓకేనా. ఇప్పుడు ఇవేమో సబ్జెక్ట్స్లో మార్క్స్ కదా, మ్యాక్సిమం మార్క్స్. ఇవన్నీ ఎలా ఉన్నాయి, 75, 90, 120, 135. 15లో క్యాన్సిల్ అవుతాయి కదా, 15 5s, 15 6, 15 8s ఆర్ 15 9s ఆర్. అంటే మ్యాక్సిమం మార్క్స్ రేషియో ఎలా ఉంది, 5:6:8:9. మనకు నిధికి పెరిగింది ఎంత, 56%. ఇందులోనేమో 73%. నిధికి వచ్చిన ఆప్టైన్డ్ మార్క్స్ కాసి 1 or 2 అంటే 85%, ఇదేమో 78%. అయితే ఇప్పుడు ఓవరాల్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఇంకేముంది గైస్, వెయిటెడ్ యావరేజ్ వేయడమే. ఇప్పుడు నేను అన్నిట్లో ఏదో ఒకటి ఫస్ట్ ఎజ్యూమ్ చేసుకుంటాను. 73% అనేది అనుకుంటాను ఓవరాల్. ప్లస్ 73తో కంపేర్ చేస్తే 56 ఎంత ఎక్కువ తక్కువ, -17 అనేది తక్కువ, -17 తక్కువ. ఎంతమందికి, ఇంటూ 5 కాబట్టి ఇంటూ 5. ఓకేనా గైస్. నెక్స్ట్ -17 into 5 అంటే 85, -85. నెక్స్ట్ 73తో కంపేర్ చేస్తే 73, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 73తో కంపేర్ చేస్తే 85 ఎంత ఉంది, +12 ఎక్స్ట్రా ఉంది. ఎంతమందికి, +12. ఎంతమందికి గైస్, 8 మెంబర్స్కి. 12 into 8 ఎంత, 96. సో +96. నెక్స్ట్ 73తో కంపేర్ చేస్తే 78 ఎంత ఎక్కువ, 5% ఎక్కువ. +5 ఎంతమందికి, 9 మెంబర్స్కి. వేసుకుంటే 5 9s ఆర్ 45. బై 5 + 6 + 8 + 9 మొత్తానికి పంచాలి కాబట్టి 28. మీరు ఇది క్యాన్సిల్ చేశారంటే -85 + 96 అంటే ఇక్కడ ఒక 11 ఉంటుంది, ఇక్కడ 45 ఉంది. 45 + 11 ఎంత, 56/28 గైస్. అంటే ఇది 2 times పోయింది. ఇది 2% గైస్. ఓకేనా. 73 + 2% ఎంత, 75%. ఓవరాల్ అనేది 75%. ఇది వెయిటెడ్ యావరేజ్ అంటారు దీన్నే. ఓకేనా. మీరు ఇలా 73 తీసుకొని చేశారు కాబట్టి ఇక్కడ మీకు ఫాస్ట్గా అయిపోయి వచ్చింది. అలా కాకుండా మీరు దీన్ని జనరల్గా చేయాలంటే 56 into 5 చేసి, 73 into 6, 85 into 8, 78 into 9 చేసి వచ్చిన మొత్తాన్ని దీంతో చేయాలి. చూసారా, మనకు వెయిటెడ్ యావరేజ్ చేయడం వల్ల ఎంత ఫాస్ట్గా వస్తుంది అనమాట క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 7:5. ఇఫ్ 65% ఆఫ్ బాయ్స్ అండ్ 81% ఆఫ్ గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ హూ డు నాట్ గెట్ స్కాలర్షిప్. ఏం లేదు గైస్, బాయ్స్ గర్ల్స్ రేషియో 7:5 ఇచ్చాడు. అయితే 65% స్కాలర్షిప్ వచ్చింది అంటున్నాడు. 65%కి స్కాలర్షిప్ వస్తే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు, 35% గైస్. నెక్స్ట్ 81% గర్ల్స్కి స్కాలర్షిప్ వచ్చింది అంటున్నారు. అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు, 19% ఉంటారు. అయితే ఓవరాల్గా స్కాలర్షిప్ రాని వాళ్ళు, నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు గైస్. సేమ్ వెయిటెడ్ యావరేజ్. నేను 19% ఎజ్యూమ్ చేసుకుంటాను. 19% ప్లస్ ఇక్కడ 19తో కంపేర్ చేస్తే 35 ఎంత ఎక్కువ గైస్, 16 ఎక్కువ. ఎంతమందికి, 7 మెంబర్స్కి. సో 16 into 7. 19తో కంపేర్ చేస్తే 19 0. సో ఇంకా అవసరం లేదనమాట. 0 into 05 ప్లస్ బై ఎంతమందికి పంచాలి, 7 + 5, 12 మెంబర్స్కి పంచాలి. ఇప్పుడు పర్సంటేజ్ అనమాట. 4 4s ఆర్ 4 3s ఆర్ 7 4s ఆర్ ఎంత, 28/3.
19% ప్లస్ 28/3% గైస్. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా వచ్చేది మీకు ఇంకా 3 8 జార్ 3 9 జార్ గైస్ 9.3% గైస్. 19% ప్లస్ 9.3% చేస్తే ఎంత గైస్? 28.3% గైస్. నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ ఎంతమంది? 28.3%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇన్ ఏ క్లాస్ 83 1/3% ఆఫ్ number of students are girls and rest are boys. If 60% of number of boys and 80% number of girls are present, then what percentage of total number of students in the class absent? ఏం లేదు గైస్, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారనమాట. బాయ్స్ గర్ల్స్ అయితే స్టేట్మెంట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? 83 1/3% నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అంటున్నాడు గైస్. 83 1/3 అంటే ఎంత? 5/6. అంటే ఒక స్కూల్లో 6 మెంబర్స్ ఉంటే ఇందులో 83 1/3% అంటే 5/6 వేస్తే 6 క్యాన్సిల్ అయిపోయి 5 మెంబర్స్. ఒక స్కూల్లో 6 మెంబర్స్ ఉంటే అందులో 5 మెంబర్స్ గర్ల్స్ అంటున్నాడు. 5 మెంబర్స్ గర్ల్స్ అయితే బాయ్స్ ఎంతమంది ఉంటారు? 1. సో 1:5 రేషియోలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు? 60% నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్రెజెంట్ అనమాట. అంటే ఆబ్సెంట్ ఎంతమంది? 40%. 80% గర్ల్స్ ప్రెజెంట్ అంట. అంటే ఆబ్సెంట్ ఎంతమంది? 20%. అయితే ఓవరాల్గా ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటున్నారు గైస్. మనం ఇప్పుడు ఏం చేయాలి? 20 ఏదైనా తీసుకోవచ్చు. 40 అయినా తీసుకో, 20 అయినా తీసుకో. నేను 20% తీసుకుంటున్నాను గైస్. 20% ప్లస్ 20తో కంపేర్ చేస్తే 20 ఎంత? 40 అనేది ఎంత ఎక్కువ ఉంది? 20 ఎక్కువ ఉంది. 20 ఎక్కువ ఉంది ఎంతమందికి? 1 మెంబర్కి. సో 20 × 1 20 ప్లస్ 20తో కంపేర్ చేస్తే 20 0. సో అవసరం లేదనమాట. 20 ఎంతమందికి పంచాలి దీన్ని? 5 + 1 6 మెంబర్స్కి. 20/6%. మీరు దీన్ని సింప్లిఫై చేశారంటే 6 3s are 18, ఇంకా 2/6 అంటే 1/3. ఓకేనా. 3.3% దీన్ని సింప్లిఫై చేస్తే 20 + 3.3% అంటే 23.3% స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆబ్సెంట్. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ అపియర్డ్ ఇన్ అన్ ఎగ్జామ్ వాజ్ ద రేషియో ఆఫ్ 9:7. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎంత గైస్? 9:7 అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు? ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ పాసింగ్ ద ఎగ్జామ్ వార్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. పాసింగ్ రేషియో ఏమంటున్నాడు గైస్? బాయ్స్ 3 మెంబర్స్ పాస్ అయితే గర్ల్స్ 2 మెంబర్స్ పాస్ అయ్యారు. ఇది పాసింగ్ రేషియో గైస్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇఫ్ ద 60% ఆఫ్ గర్ల్స్ పాస్డ్ ద ఎగ్జామ్. గర్ల్స్ మనకి ఇనీషియల్గా ఎంత అనుకున్నాం? 7. ఇందులో 60% పాస్ అయ్యారంట. 7లో 60% అంటే ఎంత? 7 6 are 42. 60% అంటే 4.2 7లో. ఓకేనా. అయితే ఏమని అడుగుతున్నాడు మనల్ని? ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ పాస్డ్ ఇన్ ఎగ్జామ్. బాయ్స్లో ఎంతమంది పాస్ అయ్యారో పర్సంటేజ్ చెప్పాలి. మనకి పాసింగ్ రేషియో ఎంత గైస్? 3:2. కానీ 7లో 60% అంటే ఎంత? 4.2. ఈ 2 పార్ట్స్ అనేది 4.2 గైస్. అప్పుడు 3 పార్ట్స్ ఏమైంది? 2 పార్ట్స్ అనేది 4.2 గైస్. అంటే 60% గర్ల్స్లో పాస్ అవుతారు కదా. 60% అంటే ఎంత? 7లో 4.2. ఈ 4.2 అనేది 2 పార్ట్స్కి ఈక్వల్. అయితే 3 పార్ట్స్ ఎంత? 4.2 అనేది 2 పార్ట్స్ అయితే 3 పార్ట్స్ ఎంత? 2.1 × 3 అంటే 6.3 గైస్. అంటే బాయ్స్ అనేవాళ్ళు 6.3 మెంబర్స్ పాస్ అవుతారు. కానీ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారు. ఇంటూ 100 చేస్తే మనకి ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారో వచ్చేది ఇది గైస్. ఎంత? 9 7 అంటే 70% బాయ్స్ అనేవాళ్ళు పాస్ అవుతారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇన్ ఏ క్లాస్ 60% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అండ్ రెస్ట్ ఆర్ బాయ్స్. దేర్ ఆర్ 30 more girls than boys. If 68% of students, including 30 boys, pass an examination, the percentage of girls who do not pass. ఏం లేదు గైస్, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు? 60% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అంటున్నాడు. అంటే గర్ల్స్ 60% అంటే బాయ్స్ 40% గైస్. వీటిని సింప్లిఫై చేస్తే 2:3 రేషియోలో ఉంటాయి. ఓకేనా. అంటే బాయ్స్ ఇద్దరు ఉంటే గర్ల్స్ ముగ్గురు ఉంటారు. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు? దేర్ ఆర్ 30 more girls than boys. బాయ్స్తో కంపేర్ చేస్తే గర్ల్స్ 30 మంది ఎక్స్ట్రా ఉంటారంటున్నారు. ఇక్కడ మనకి బాయ్స్ 2 గర్ల్స్ 3 అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 1 part. ఈ 1 partని ఏమంటున్నాడు? 30 అంటున్నాడు. అప్పుడు 2 parts ఏమైంది? 2 3s are 60. అంటే బాయ్స్ 60 మెంబర్స్ అంట ఉంటారు. గర్ల్స్ 3 parts ఏమైంది? 3 3s are 90.
గర్ల్స్ 90. మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఎంత? టోటల్ స్టూడెంట్స్ 90 + 60 150 గైస్. టోటల్ స్టూడెంట్స్ 150. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు? ఇఫ్ ద 68% ఆఫ్ స్టూడెంట్స్ 68% ఆఫ్ స్టూడెంట్స్ ఎంత గైస్ 150లో? 68% అంటే ఎంత? 102 స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ 30 బాయ్స్ పాస్ అయ్యారంట. అంటే ఈ 102లో 30 బాయ్స్ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ గర్ల్స్. వీళ్ళేమో బాయ్స్ గైస్, మిగిలిన వాళ్ళందరూ గర్ల్స్. 102లో 30 పోతే ఎంత? 72. వీళ్ళందరూ పాస్ అయ్యారు అంటున్నాడు. అంటే ఇంకా ఎంతమంది ఫెయిల్ అయ్యారు అంటే గర్ల్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని అడుగుతున్నాడు. గర్ల్స్ మొత్తం 90 గైస్. 90లో 72 మెంబర్స్ పాస్ అయిపోయారంట. అంటే ఇంకా ఎంతమంది మిగులుతారు? 18 మెంబర్స్ మిగులుతారు. ఆ 18 అనేది 90లో ఎంత పర్సెంటేజ్? వీళ్ళేగా గైస్ ఫెయిల్ అయిన గర్ల్స్ పర్సంటేజ్ కావాలంటే 18 మంది ఫెయిల్ అయ్యారు. మొత్తం ఎంతమంది ఉండేవాళ్ళు గర్ల్స్ ఇనీషియల్గా? 90 ఇంటూ 100 చేస్తే 20%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. If 35% are passing marks, a student gets 200 marks yet failed by 24 marks. What is the maximum marks? ఏం లేదు గైస్, ఎగ్జామ్లో 35% వస్తే అవి పాసింగ్ మార్క్స్ అంటున్నాడు. ఓకేనా? అయితే ఒక స్టూడెంట్కి అంట 200 మార్క్స్ వచ్చినాయి అంట, అయినా వాడు పాస్ అవ్వలేదంట. 24 మార్క్స్ తక్కువతో ఫెయిల్ అయ్యాడంట. అంటే వాడికి వచ్చిన 200 ఇంకా 24 వచ్చుంటే పాస్ అయ్యాడు కదా. ఈ 24 కూడితే ఎంత గైస్? 224. ఈ 224 అనేవి పాసింగ్ మార్క్స్. పాసింగ్ మార్క్స్ పర్సంటేజ్ ఎంత? 35%. అంటే 35% అనేది 224. మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉంటాయి? 100% ఉంటాయి. 100% ఎంత? 35% 224 గైస్. 100% ఎంత? దీన్ని కానీ మనం 7తో చేసామంటే 7 5s are 5% వచ్చింది. ఇటు కూడా 7తో క్యాన్సిల్ చేసామంటే 7 3s are 21, 7 2s are 32. 5% అనేది 32 గైస్. అప్పుడు 10% ఏమైద్ది? 64 అయింది. మనకు 100% కావాలి కాబట్టి 640. సింపుల్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఏ స్టూడెంట్ స్కోర్ 43% మార్క్స్, then he failed by 72 marks, but when he scores 57% marks, he is passed by 40 marks. Find the passing percentage. ఏం లేదు గైస్, ఫస్ట్ 43% మార్క్స్ వచ్చినాయంట, అయితే పాస్ మార్క్స్ కానీ ఫెయిల్ అయ్యాడు. 43% మార్క్స్ వచ్చినప్పుడు ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు? 72 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే ఇంకా 72 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడు. అంటే ఈ 72 కూడితే పాసింగ్ మార్క్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు? 57% మార్క్స్ వచ్చినాయి అంట, అయితే అప్పుడు ఏమైంది? పాస్ అయిపోయాడు. ఎన్ని మార్కులు ఎక్స్ట్రాతో పాస్ అయ్యాడు? 40 మార్క్స్ ఎక్స్ట్రాతో పాస్ అయ్యాడు. ఓకేనా? ఈ 40 తగ్గించామంటే 57%లో పాసింగ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా గైస్? ఇవేమో పాస్డ్, ఇదేమో ఫెయిల్డ్. ఈ 43%కి 57%కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 14% ఉంది. ఓకేనా? ఈ 14% ఎంత? ఈ 72 మార్క్స్ ప్లస్ ఈ 40 మార్క్స్ 112. అప్పుడు 14% అనేది 112 అయితే మీకు 1% ఏమైద్ది? 14తో డివైడ్ చేస్తే 8 అయింది. మనకి 100% కావాలి మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎంత? 800. సింపుల్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. When a student scores 28% marks, then he is failed by 58 marks. But when he scores 41% marks, then he failed with 6 marks. Find passing percentage. ఏం లేదు గైస్, ఫస్ట్ స్టూడెంట్కి 28% మార్క్స్ వచ్చినాయి. పాసింగ్ మార్క్స్ ఎంతో సమ్ X% రావాలి, ఎంత X% రావాలనుకోండి. 28 మార్క్స్ వచ్చినాయి, ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు? 58 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఇంకా 28% వచ్చి ఇంకా 58 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యాడు. నెక్స్ట్ 41% మార్క్స్ వచ్చినాయి ఈసారి, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇంకా ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు? 6 మార్క్స్తో. 41% వచ్చి ఇంకా 6 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడు. ఓకేనా గైస్? అయితే ఇప్పుడు ఈ 28కి 41కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 13% గైస్. ఓకేనా? ఈ 13% అనేది ఈ 58కి 6కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 52కి ఈక్వల్. ఎందుకు ఈక్వల్ 52కి? 28% వచ్చినప్పుడు 58 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు. 41% వచ్చినప్పుడు 6 మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు. ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత? 13%. ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత? 52. ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య గ్యాప్ 52 మార్క్స్ గైస్. అప్పుడు 1% అనేది ఏమైద్ది? 4 మార్క్స్ అవుతాయి. అయితే మనల్ని 100% ఏమైద్ది?
400 అవుతుంది. ఏమో మ్యాక్సిమం మార్క్స్ గైస్. కానీ మనల్ని క్వశ్చన్లో ఏమంటున్నాడు, పాసింగ్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. పాసింగ్ పర్సంటేజ్ అంటే 28% రావాలి, మళ్ళీ 58 మార్క్స్ రావాలి. 28% వచ్చి 58 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. 400లో 28% ఎంత, 100కి 28% అంటే 28, 400 కాబట్టి ఇంటూ 4, 8 4s are 32, 4 2s are 8, 112. ఈ 112 మార్క్స్ రావాలి. 28% అంటే మళ్ళీ ఇంకో 58 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు గైస్. 58, 8 2 10 7, 170 మార్క్స్ రావాలి గైస్ 400కి పాస్ అవ్వాలంటే. ఈ 170 అనేది 400లో ఎంత పర్సెంటేజ్, ఇంటూ 100, 2 zeros 2 zeros, 170/4 అంటే ఎంత గైస్, 42.5%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఏ స్టూడెంట్ గెట్స్ 66 మార్క్స్ మోర్ ఇన్ ఫ్రెంచ్ దెన్ వాట్ షీ గాట్ ఇన్ జర్మన్. హర్ జర్మన్ మార్క్స్ ఆర్ 28% ఆఫ్ సమ్ ఆఫ్ హర్ ఫ్రెంచ్ అండ్ జర్మన్ మార్క్స్. వాట్ ఆర్ హర్ ఫ్రెంచ్ మార్క్స్. జర్మన్ అండ్ ఫ్రెంచ్ అని 2 సబ్జెక్టులు ఉన్నాయి గైస్. ఇప్పుడు జర్మన్లో కనుక స్టూడెంట్కి X మార్క్స్ వస్తే ఫ్రెంచ్లో జర్మన్తో కంపేర్ చేస్తే 66 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంట. ఓకేనా. ఇది X, జర్మన్లో X వస్తే ఫ్రెంచ్లో 66 మార్క్స్ ఎక్కువ కాబట్టి X + 66 వచ్చినాయి. అయితే నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, జర్మన్ మార్క్స్ ఏంటి, ఈ X అనేవి 28% ఆఫ్, 28% అంటే 28/100% ఆఫ్ హర్ సమ్ ఆఫ్ జర్మన్ ప్లస్ ఫ్రెంచ్ మార్క్స్ అంటున్నాడు. జర్మన్ మార్క్స్ ఎంత, X ప్లస్ ఫ్రెంచ్ మార్క్స్ ఎంత, X + 66 గైస్. ఓకేనా. ఇప్పుడు మీరు కానీ దీన్ని సాల్వ్ చేశారంటే 14 50 7 25, 25x ఈక్వల్ టు 7x + 66 ఇంటూ 7 గైస్. మీరు దీన్ని సింప్లిఫై చేశారంటే ఫర్దర్గా 25x ఈక్వల్ టు 14x + 66 ఇంటూ 7. 14x అటు వస్తే ఎంత గైస్, 10 పోతే 11x ఈక్వల్ టు 66 ఇంటూ 7. x ఈక్వల్ టు 66 ఇంటూ 7/11. 11 6 ఆర్ గైస్. ఎంత x వాల్యూ, 7 6 ఆర్ 42. x వాల్యూ 42 అంటే మనకి జర్మన్ మార్క్స్ ఎంత, 42. మనకి ఫ్రెంచ్ మార్క్స్ కావాలి 42 + 66 ఎంత, 108. మనల్ని క్వశ్చన్లో ఏమడిగాడు, ఫ్రెంచ్ మార్క్సే కదా గైస్ అడిగింది. ఫ్రెంచ్ మార్క్స్ అంటే 108. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇన్ an examination A obtained 10% more marks than B. B obtained 20% more marks than C. C obtained 32% less marks than D. If A obtained 272 more marks than C, then find the marks obtained by B. క్వశ్చన్ ఒకసారి మీరు జాగ్రత్తగా చదవండి. A, B, C, D. లాస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, ఏ అనేవాడికి C కంటే 272 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంట. అయితే Bకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో డీతో పని లేదు, కానీ డీతో మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఓకేనా. మనం క్యాలిక్యులేషన్ సింపుల్ కోసం ఏం చేయాలంటే, డీ కంటే 32% లెస్ మార్క్స్ ఉంటాయంట సికి. ఓకేనా. సి ఆబ్టైన్డ్ 32% లెస్ మార్క్స్ దెన్ డి. డి ఎంత ఉందో మనకు అనవసరం అండి, ఎందుకంటే మన క్వశ్చన్లో డీతో పని లేదు. 32% లెస్ చేస్తే సి అనేది 100 వచ్చింది అనుకుందాం. అంటే డి ఎంత ఉందో మనకు అనవసరం, కానీ 32% లెస్ చేస్తే సి అనేది 100 వచ్చింది అనుకుంటాం. సో 100 అంటే మనకి తర్వాత ఇటు రివర్స్ వస్తున్నాం కాబట్టి క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయింది. డీతో నాకు పని లేదు, డి గురించి ఏం అడగలేదు క్వశ్చన్లో. సో డి ఎంత ఉందో నాకు అనవసరం, కానీ 32% లెస్ చేస్తే 100 వచ్చింది అనుకుంటా. ఓకేనా. నెక్స్ట్ వెనక్కి వస్తున్నాం. బి అనేవాడు సితో కంపేర్ చేస్తే 20% మోర్ అంటున్నాడు. 20% మోర్ అంటే ఎంత అండి, 120. 100కి 20%. నెక్స్ట్ ఏ అనేవాడు బీతో కంపేర్ చేస్తే 10% ఎక్కువ అంటున్నాడు. 10% ఎంత, బీలో 12. 10% ఎక్కువ అంటే ఇది 132. 120కి 12 యాడ్ చేస్తే 132. ఓకేనా. ఇవి ఏ బి సి రేషియోస్ అనమాట. మీరు కానీ దీన్ని 4తో క్యాలిక్యులేట్ చేస్తే 433s, 430s, 425s. క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు, దీనికి ఏ అనేవాడు 272 మార్క్స్ ఎక్కువ అంటున్నాడు. ఏ అనేవాడు ఇక్కడ ఎన్ని మార్క్స్, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 8 పార్ట్స్ అనేవి క్వశ్చన్లో 272 ఇచ్చాడు. అప్పుడు మనకి 1 పార్ట్ ఏమైంది, 34 అయింది. మనకేం కావాలి, బీకి ఎన్ని వచ్చినాయో కావాలి. బీ 30 పార్ట్స్. సో 30 పార్ట్స్ కావాలంటే 30 × 34 ఎంత గైస్ ఆన్సరు, 1020. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇన్ an examination A got 25% మార్క్స్ మోర్ దెన్ B
B got 10% less than C and C got 25% more than D. If D got 320 marks out of 500, the marks obtained by A were 4 members ఉన్నారు గైస్. A, B, C, D. అయితే వరుస కండిషన్స్ ఇచ్చాడు, మనకి D మార్క్స్ ఒక్కటే ఇచ్చాడు. 320 మార్క్స్ అంట D అవుట్ ఆఫ్ 500. సో మనం ఇటు నుంచి వెళ్ళాలి. Dకి Cకి రిలేషన్ ఏంది? C got 25% మోర్ దెన్ D. Dతో కంపేర్ చేస్తే Cకి 25% మోర్ వస్తాయంట. 25% అంటే ఎంత? 320లో 80 యాడ్ చేసుకుంటే 400 అవుతాయి. నెక్స్ట్ బీకి సికి రిలేషన్ ఏంటి? బీ గాట్ 10% లెస్ దెన్ డి. సితో కంపేర్ చేస్తే బీ గాట్ 10% లెస్ దెన్ సి గైస్. 10% లెస్ అంటే ఎంత? -40 అంటే 360 ఉంటాయి. నెక్స్ట్ ఏకి వెళ్ళాలి. ఏకి బీకి రిలేషన్ ఏంది? ఏ గాట్ 25% మోర్ దెన్ బి అంటున్నాడు. 25% అంటే ఎంత? 360లో 90 యాడ్ చేస్తే ఎంత గైస్? 360కి 450. ఏకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి గైస్? 450. సింపుల్ క్వశ్చన్.